guys, welcome back to my channel Teju Beauty World. This is Teju. If in case మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. నా ఛానల్లో మేకప్, హెయిర్ స్టైల్, వ్లాగ్స్ అండ్ సమ్ హోమ్ మేడ్ టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఈ వీడియోలో నేను మీకు ఒకవేళ లో పొరాసిటీ హెయిర్ ఉండి ఎలాంటి హెయిర్ కేర్ కిట్ వాడాలి, ఏమేమి ప్రొడక్ట్స్ వాడాలి అని ఒక డౌట్ ఉంటే డెఫినెట్లీ నేను చూపించే ప్రొడక్ట్స్ అయితే ట్రై చేయండి. అండ్ ఒకే బ్రాండ్కి సంబంధించినవి అండ్ నాది కూడా లో పొరాసిటీ హెయిరే కాబట్టి సో నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్నే మీకు చెప్తున్నాను. అండ్ వాటి యూజెస్ ఏంటి, ఎంత బెనిఫిట్గా ఉంటుంది అనేది చెప్తాను. సో లెట్స్ గో. హియర్ ఈజ్ ద లో పొరాసిటీ హెయిర్ కేర్ కిట్. ఈ ప్రొడక్ట్స్ డెఫినెట్లీ ట్రై చేయండి, మీకు మంచి బెనిఫిట్గా ఉంటుంది. అండ్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఏంటనేది నేను చూపిస్తాను. బ్రాండ్ వచ్చేసరికి బేర్ ఎనాటమీ అనమాట. ఫస్ట్ షాంపూ చూపిస్తాను. ఇది షాంపూ అనమాట, లుక్ ఎట్ దట్. ఇది వచ్చేసరికి బేర్ ఎనాటమీ నుంచి రోజ్మేరీ అండ్ కోకోనట్ మిల్క్ హైడ్రేటింగ్ షాంపూ. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఎలాంటి ఫ్రేగ్రెన్స్ కూడా ఏమి ఉండదు అండ్ కలరింగ్ కూడా ఏమి ఉండదు అనమాట. అండ్ నేను మీకు చూపిస్తాను. అండ్ లైక్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మన హెయిర్కి మంచి స్మెల్ అయితే వస్తుంది. మీకు ఒకవేళ డల్ హెయిర్, ఫ్రిజీ హెయిర్ ఉంటే కనుక ఈ షాంపూ మంచిగా మీ హెయిర్ని నరిష్ చేస్తుంది అండ్ బాగా యూజ్ అవుతుంది. మీకు హెయిర్ ఫాల్ కూడా చాలా మటుకు తగ్గుతుంది. సో డెఫినెట్లీ ఇఫ్ ఇన్ కేస్ లో పొరాసిటీ ఉండి ఎలాంటి షాంపూ వాడాలన్న డౌట్ ఉంటే బేర్ ఎనాటమీ నుంచి ఈ షాంపూని తీసుకోండి, డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ కండిషనరు. బేర్ ఎనాటమీ నుంచే రోజ్మేరీ కోకోనట్ మిల్క్ హైడ్రేటింగ్ కండిషనర్ అనమాట. సో ఇది షాంపూ, ఇది కండిషనరు, ఈ రెండు తీసుకున్నాను. ఇదైతే ఐ లవ్ దిస్ కండిషనరు ఎందుకంటే నాది చాలా ఫ్రిజీ హెయిర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ అనేది చాలా గడ్డిలాగా అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ముట్టుకున్నా కూడా లైక్ గుచ్చుకున్నట్టు అట్లా అనిపించేది నా హెయిర్. బట్ నేను ఈ కండిషనర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది అండ్ నాకే చాలాసార్లు టచ్ చేయాలి అన్నట్టుగా ఉంది ఈ హెయిర్. అండ్ డిఫరెన్స్ అయితే డెఫినెట్లీ మీరు ఈ హెయిర్ కండిషనర్ యూజ్ చేసిన తర్వాత మీరు చూస్తారు. అండ్ ఇది కూడా సేమ్ లైక్ మిల్కీ టెక్స్చర్లా ఉంటుంది అనమాట. ఇది లైక్ ఇలా ఉంటుంది అండ్ చాలా చాలా లైట్ వెయిట్గా. అండ్ ఇది అప్లై చేసేసుకొని జస్ట్ ఒక 10 to 15 minutes ఉండేసి మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోండి. డెఫినెట్లీ మీరు డిఫరెన్స్ అయితే చూస్తారు. ఐ లవ్ దిస్ హెయిర్ షాంపూ అండ్ కండిషనర్. నేను ప్రీవియస్గా చాలా షాంపూలు యూజ్ చేశాను కానీ నాకంత బెస్ట్ రిజల్ట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక హెయిర్ కండిషనర్ ఏది వాడాలి అనే డౌట్ ఉంటే డెఫినెట్లీ దీన్ని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ మాస్క్. హెయిర్ మాస్క్లో చాలా బ్రాండెడ్స్ ఉంటాయి, చాలామంది ప్రమోట్ చేస్తూనే ఉంటారు. బట్ నాకెందుకో ఈ డవ్ హెయిర్ మాస్క్ ఇచ్చినంతగా వేరేది ఏది అంత వర్క్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు. అంత బాగుంటుంది ఇది. ఇఫ్ ఇన్ కేస్ మీకు డల్ హెయిర్ ఉండి, ఫ్రిజీ హెయిర్ ఉండి అసలు మీరు మేనేజ్ చేసుకోలేకపోతే అట్లీస్ట్ మీరు 2 weeksకి ఒక్కసారైనా ఈ హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకోండి. బెస్ట్ రిజల్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. నేనైతే ఈ ప్రోడక్ట్ మొత్తం యూజ్ చేసేసాను అంటే నథింగ్, అసలు ఇందులో ఏమీ లేదు, అట్లా దుడిచేసినాను దీన్ని నేను. ఈ ప్రోడక్ట్ని నేను మల్టిపుల్ టైమ్స్ రీస్టాక్ అనేది చేసుకున్నాను. అంత బాగుంటుంది. హెయిర్ మాస్క్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయాలి అనేం కాదు, మీరు యూజ్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ మీకు డ్రై హెయిర్, డల్ హెయిర్ ఉంటే కనుక 2 weeksకి ఒకసారి దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అనేది కొంచెం సిల్కీగా, బౌన్సీగా, మంచిగా కనిపిస్తుంది. ఎందుకో నాకు ఇది ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేయాలనిపించి తీసుకున్నాను. బట్ నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది హెయిర్ మాస్క్. మీరు ఒకవేళ బిగినర్ అయి ఉన్నా సరే ఎలాంటి హెయిర్ మాస్క్ యూజ్ చేయాలి అనే డౌట్ మీకుంటే ఫస్ట్ అయితే డవ్ నుంచి ఈ హెయిర్ మాస్క్ని తీసుకోండి. ఇది ట్రై చేసిన తర్వాతనే మీరు వేరేవి ట్రై చేస్తే మీకు ఒక డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఇదైతే రికమెండ్ చేస్తాను హెయిర్ మాస్క్లో. నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ సీరము. హెయిర్ సీరము 2 types ఉంటుంది. ఒకటి స్కాల్ప్కి అంటే హెయిర్ గ్రోత్ అవ్వడం కోసం, ఇంకొకటి ఈ రూట్స్కి అంటే ఈ కింద అప్లై చేసుకోవడానికి. ఇక్కడున్న డల్ హెయిర్, ఫ్రిజీని కంట్రోల్ చేయడం కోసం ఒక సీరం అయితే యూజ్ చేస్తారు. దానికోసం నేను యూజ్ చేసేది ఈ హెయిర్ సీరము కూడా ఫ్రమ్ బేర్ ఎనాటమీ నుంచే తీసుకున్నాను. ఇందులో ఆర్గాన్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ ఉంటుందన్నమాట. నేను ప్రీవియస్గా ఈ బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ హెయిర్ సీరం యూజ్ చేసేదాన్ని. నా మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో దాన్ని నేను ఎక్కువ చూపించాను కూడా.
కూడా 2-3 డేస్ వరకు మనం హెయిర్ వాష్ అనేది చేసుకోం కదా. సో ఆ తర్వాత మనం ఈరోజు ఈ హెయిర్ సీరం రాసుకొని నెక్స్ట్ డే కూడా అదే రాసుకుంటే థర్డ్ డేకి ఆ రాసుకున్న హెయిర్ సీరం వల్ల మన హెయిర్ అనేది చాలా డ్రై అయిపోయి అండ్ గడ్డిలాగా కనిపిస్తుంది. అది నార్మల్గా 8 అవర్స్ 1 డే యూస్ చేసే పర్పస్ కోసం అయితే దాన్ని తీసుకోండి. లేదు రెగ్యులర్గా డైలీ యూస్ చేయాలి అనుకుంటే మాత్రం దీన్ని యూస్ చేయండి. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది బేర్ అనాటమీ నుంచి. ఈ హెయిర్ సీరం వచ్చేసరికి ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఎలాంటి ఆయిలీనెస్ కానీ ఎలాంటి స్టిక్కీనెస్ని కానీ అస్సలు ఇవ్వదు. ఇది అప్ టు 48 అవర్స్ వరకు మీ హెయిర్ అనేది డల్గా లేకుండా ఫ్రిజీ నుంచి చాలా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆ నెక్స్ట్ డే మీకు హెయిర్ అనేది చాలా స్మూత్గా కనిపిస్తుంది. సో నేను చెప్తున్నానది కాకుండా మీరైతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద అయితే కామెంట్లో చేయండి. అండ్ ఈ హెయిర్ సీరం అయితే ఐ లవ్ ఇట్. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రోజ్మెరీ వాటరు. నార్మల్లీ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. బట్ నాలాగా హాస్టల్లో ఉంటూ రోజ్మెరీ వాటర్ని ఏది వాడాలి అని ఒక డౌట్ ఉంటుంది కదా. హాస్టల్లో ఉంటూ కూడా మనం రోజ్మెరీ వాటర్ని ప్రిపేర్ చేసుకోలేము. సో అలాంటి వాళ్ళ కోసమే నేనైతే ఈ రోజ్మెరీ వాటర్ని రికమెండ్ చేస్తాను. ఇది వచ్చేసరికి పిల్గ్రమ్ బ్రాండ్ నుంచి అనమాట. ఇన్ కేస్ మీకు లో పొరాసిటీ హెయిర్ ఉండి కూడా రోజ్మెరీ వాటర్ ఏది తీసుకోవాలని ఉంటే డెఫినెట్లీ ఇదైతే ట్రై చేయండి. పిల్గ్రమ్ బ్రాండ్ నుంచి చాలా బాగుంటుంది. రోజ్మెరీ వాటర్ విత్ బయోటిన్ కూడా ఉంది. సో మీకు హెయిర్ ఫాల్ అనేది మోస్ట్లీ కంట్రోల్ అవుతుంది. ఈ ఒక బాటిల్ని తీసుకొని వీక్లో 2 డేస్ మీరు హెయిర్ స్ప్రే చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 1 మంత్ వరకు అయితే వస్తుంది. నేనైతే అలానే యూజ్ చేస్తాను. మంత్లీ ఒక్కసారి రీస్టాక్ అనేది చేసుకొని మంత్ వరకు నేను యూజ్ చేస్తాను. సో ఇది కూడా మీకు ఒకవేళ లో పొరాసిటీ ఉంటే రోజ్మెరీ వాటర్ కోసం దీన్ని అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ సిరం. ఐ రియల్లీ డోంట్ నో ఎందుకు ఈ ప్రోడక్ట్ అనేది అంతగా ఫేమస్ చేయలేదు, లేకపోతే ఎందుకు ట్రై చేయలేదో నాకు తెలీదు. బట్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది. హెయిర్ సీరం అనగానే చాలామందికి విష్ కేర్ బ్రాండు, పిల్గ్రము, బేర్ అనాటమీ నుంచి ఇంకా సమ్ అదర్ బ్రాండ్స్ వస్తాయి. కానీ ఈ సీరం అని ఎందుకు చాలామంది రికమెండ్ చేయరో నాకు అర్థం కాదు. రివ్యూస్ చూస్తే అన్నీ చాలా మంచి రివ్యూస్ ఉంటాయి. మరి ఎందుకు ఈ ప్రోడక్ట్ని ఎవరు రికమెండ్ చేయలేదో నాకు అర్థం కాదు. దిస్ ఈజ్ ద హెయిర్ సీరం. బయోటెక్ నుంచి తీసుకున్నాను. ఇది బయోటెక్ మౌంటైన్ ఎబోనీ యాంటీ హెయిర్ ఫాల్ సీరం. నేను ఒక బాటిల్ యూస్ చేసి ఏమీ చెప్పట్లేదు మీకు, ఓకేనా. లుక్ ఎట్ దట్. 3 బాటిల్స్ కంప్లీట్ చేశాను. ఇందులో ఇంకా కొంచెం ఉంది. అండ్ రైట్ నౌ నేను ఇంకొకటి యూజ్ చేస్తున్నాను. ఎందుకని ఈ యాంటీ హెయిర్ ఫాల్ సీరం గురించి ఎవరు అసలు మాట్లాడట్లేదు. ఇదైతే చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ హెవీ హెయిర్ ఫాల్ ఉండి ఏ హెయిర్ సీరం వాడాలన్న డౌట్ ఉంటే ఫస్ట్ ఇది ట్రై చేయండి. అండ్ నా వరకు చాలా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది. నాది డ్రై అండ్ ఫ్రిజీ ఉండడం వల్ల నేను అంత ఎక్కువ మేనేజ్ చేసుకోలేను. అండ్ నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా అయింది. సో దీన్ని యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయింది. ఇది లైక్ వాటర్ టెక్స్చర్లో ఉంటుంది, లైక్ వాటర్లా ఉంటుంది. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది రాసేసుకొని జస్ట్ డ్రై అయిపోయిన తర్వాత మీరు నార్మల్గా హెయిర్ అనేది స్టైల్ చేసేసుకుంటే సరిపోతుంది. పర్టికులర్గా ఇదేమీ గ్రీజీగా ఆయిలీగా అస్సలు అనిపించదు. సో ఎందుకు ఈ సీరం అనేది అంత ఎక్కువ రికమెండ్ చేయలేదు ఐ డోంట్ నో. మేబీ ఇంకేమన్నా కొంతమందికి దీనివల్ల హెయిర్ అనేది లాస్ అయ్యి ఉండొచ్చు. బట్ నా వరకు ఒకవేళ మీకు లో పొరాసిటీ హెయిర్ ఉండి ఏది వాడాలి అన్న డౌట్ ఉంటే డెఫినెట్లీ ఈ హెయిర్ సీరం అయితే యూజ్ చేయండి. హెయిర్ ప్రొడక్ట్స్ వాడితే సరిపోదు, దానికోసం ఒక మంచి కోమ్ కూడా ఉండాలి. సో ఇది తీసుకోండి. ఇది వుడెన్ అనమాట. ఇది స్కాల్ప్ మసాజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒకవేళ హెయిర్ కేర్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి హెయిర్ కోమ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే డీటాంగిల్ తీసుకోవడానికి కానీ మసాజ్ చేసుకోవడానికి కానీ ఈ హెయిర్ కోమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రొడక్ట్స్ అనమాట నేను యూజ్ చేసేది డైలీ. బికాజ్ నాది కూడా లో పొరాసిటీ హెయిరే కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా లో పొరాసిటీ హెయిర్ ఉండి ఎలాంటి హెయిర్ కేర్ కిట్స్ వాడాలో తెలియకపోతే ఈ ప్రొడక్ట్స్ మస్ట్ ట్రై. డెఫినెట్లీ మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి మంచిగా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది.
అండ్ మీకు ఒకవేళ మీడియం పొరాసిటీ హెయిర్ అండ్ హై పొరాసిటీ హెయిర్ ఉండి మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలో ఒకవేళ డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను అవి కూడా చెక్ చేసి యూస్ చేసిన తర్వాతని నేను మీకు రివ్యూ అయితే ఇస్తాను. అండ్ పొరాసిటీ అంటే ఏంటి, అసలు పొరాసిటీ హెయిర్ని ఎలా చెక్ చేసుకోవాలి అని మీకు ఒకవేళ క్లారిటీ లేకపోతే సో నేను నెక్స్ట్ వీడియోలో పొరాసిటీ అంటే ఏంటి అండ్ ఎలా చెక్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా కేర్స్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ లింక్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ అయితే చేసేయండి. బై క్యూటీస్.